లయ ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. ఆమె అందానికి, నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె కోసం సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. 1999లో వేణు స్వయంవరం మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన లయ 2006 వరకు దాదాపు 40 సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఆ తరువాత 25 ఏళ్ల వయసులోనే గణేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడ కొన్నాళ్ల పాటు ఐటీ జాబ్ చేసింది. ఆ తర్వాత డాన్స్ స్కూల్ కూడా రన్ చేసింది. కరోనా కారణంగా అది మూతపడింది. తరువాత సోషల్ మీడియాలోకి వచ్చిన లయ ఇన్స్టాలో వరుసగా రీల్స్ చేయడంతో ఆమె గురించి మరోసారి బయటి ప్రపంచానికి తెలిసింది. ఆమె చేసిన రీల్స్ వల్లే మళ్లీ సినిమా ఛాన్సులు వచ్చాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో లయ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో నటి లయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ నటుడు బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ సినిమా షూటింగ్ సమయంలో పొరపాటున బాలయ్య కాలు తొక్కితే సీరియస్ అవడమే కాకుండా సినిమాలో నుంచి తీసేయండి అని చెప్పాడని, నన్ను ఆట పట్టించడానికే ఇలా అన్నారనే విషయం తెలియక బోరున ఏడ్చానని చెప్పింది. విజయేంద్రవర్మ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించారు లయ. ఆ సినిమా ఫస్ట్ డే షూటింగ్ రోజే పాట పెట్టారు. దానికోసం బాలకృష్ణతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నారు లయ గారు. ఈ క్రమంలో లయ పొరపాటున బాలయ్య కాలు తొక్కేశారు. దాంతో బాలకృష్ణ వెంటనే సీరియస్ అయ్యాడు. నా కాలే తొక్కుతావా, ప్యాకప్, ఈ అమ్మాయిని సినిమాలో నుంచి తీసేయండి అని చెప్పి పక్కకి వెళ్లిపోయారట. బాలకృష్ణ అలా అనడం లయ తట్టుకోలేకపోయారు. గట్టిగా ఏడ్చేసిందట. వెంటనే బాలయ్య వచ్చి, అయ్యో నేనేదో సరదాగా అన్నాను, నిజమనుకున్నావా, ఇలాంటివి నేను బోలెడు అంటుంటాను అని నవ్వేశాడట. ఆయన జోక్ చేశాడనే విషయం గ్రహించక లయగారు ఏడ్చేశారు. సెట్లో ఎప్పుడూ ఆయన అలానే సరదాగా ఉండేవారు అని లయ చెప్పుకొచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.